హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు, గౌతమ బుద్ధునిగా మారి ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చాడు అనేది ఇవాటి కథ. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోల్ని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథలోకి వద్దాం. శాంఖ్య వంశపు రాజు శుద్ధోధనుడు. ఈ శుద్ధోధనుడు లుంబిని వనాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మహామాయ, రెండో భార్య ప్రజాపతి గౌతమి. ఈ యొక్క మహామాయకి జన్మించిన వాడే సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడు పుట్టిన 7 దినానికి ఆ మహామాయ మరణించడం జరిగింది. తర్వాత తన పినతల్లి అయిన ప్రజాపతి గౌతమి చేత పెంచబడ్డాడు కాబట్టి గౌతమునిగా పేరు వచ్చిందనమాట. ఈ యొక్క సిద్ధార్థుడు చిన్నతనం నుంచి అతని యొక్క చిన్నతనంలో అతని జాతకానికి పండితులకు చూపించారు. మరి మహారాజు గారు కదా, ఆ రాజుగారు మరి తన యొక్క ఆ బిడ్డ పరిస్థితి, ఆ భవిష్యత్తు ఎలా ఉంది అని పండితులకు చూపించినప్పుడు ఆ పండితులు చెప్పిన మాటలకు ఏంటి అంటే, ఈ యొక్క బిడ్డ మహర్జాతకుడు అయితే మహాచక్రవర్తి అయి ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, లేకపోతే ఇంకో మార్గమైన సన్యాసత్వం తీసుకొని సన్యాసిగా మారతాడని చెప్పేసి. ఒక రాజు కోరిక ఏంటండి, తన బిడ్డ రాజ్యపాలన చెయ్యాలి, తన వంశాన్ని వృద్ధి చెయ్యాలని ఎవరైనా కోరుకుంటారు కదా. అలాగే ఈ శుద్ధోధనుడు కూడా కోరుకున్నాడు. కోరుకున్నదే తడవు. మరి చెప్పింది సన్యసిస్తాడని భయపడిన ఆ యొక్క శుద్ధోధన మహారాజు ఈ పిల్లవాడిని చిన్నతనం నుంచి చాలా జాగ్రత్తగా పెంచాడు. ఎలాగంటే అన్ని యుద్ధ విద్యను నేర్పించాడు, అన్ని శాస్త్రాలను నేర్పించాడు. ఎలా నేర్పించాడంటే లోకంతో సంబంధం లేకుండా మరొక లోకాన్ని సృష్టించాడు. రాజుగారు 3 యొక్క భవంతులు నిర్మించాడు. కాలానుగుణంగా ఆ పిల్లవాడిని ఆ భవంతుల్లో ఉంచేవాడు. ఆ చెట్లను అనేక రకాల అందమైన దృశ్యాలని చెట్లని పెంచేవాడు. ఆ పిల్లవాడికి చుట్టూ ఆరోగ్యవంతుల్ని, అందమైన వాళ్ళని, అలాంటి వాళ్ళని పెట్టి ఆ అబ్బాయి యొక్క చుట్టూ ఒక అందం, ఆనందం తప్ప ఒక విషాదం లాంటి ఎలాంటి ఛాయలు కనిపించకుండా ఆ అబ్బాయిని పెంచడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చక్కగా అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, అన్ని విషయాల్లో పాండిత్యాన్ని సంపాదించాడు, చక్కగా ఎదిగాడు. చక్కగా తన వయసుకు రాగానే వివాహం కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు యశోధర. ఈ యొక్క సిద్ధార్థుడికి యశోధరికి ఒక మగబిడ్డ కూడా జన్మించాడు, రాహులుడు ఈ బిడ్డ పేరు. ఇలా కాలం గడుస్తూ ఉంది. 29 వసంతాలు గడిచిపోయింది, 29 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలాగా ఒకరోజు తన సువిశాలమైన రాజ్యాన్ని చూడాలనుకున్నాడు సిద్ధార్థుడు. ఆ క్రమంలో సారథిని తీసుకొని, అంటే రథం నడిపే అతను, ఈ రథం నడిపే అతను తీసుకొని ఆ రాజ్యం చూడాలి అన్నాడు. ఎప్పుడూ తీసుకెళ్లే దోవగుండా కాకుండా నన్ను ఈ దోవ నుంచి తీసుకెళ్ళు అన్నాడు. లేదు మహాప్రభు, అటు మీరు వెళ్ళకూడదని ప్రభు గారి ఆజ్ఞ అంటే, నేను కదా రాజుని, నువ్వు ఇటే తీసుకెళ్ళు అన్నాడు. సరేనని చెప్పేసి అతను చిన్న పిల్లవాడు ఏం కాదు కదా, సరేనని చెప్పేసి అటుగా తీసుకెళ్ళడం అంటే ఎప్పుడూ వెళ్లే తోవ కాకుండా వేరే మార్గం గుండా బయలుదేరారనమాట. ఇలాగా వెళుతూ ఉన్న క్రమంలో ఒక ముదుసలి, ఒక వృద్ధుడు, ముసలివాడు ఇలాగా గడగడగడ వణుకుతూ ఎదురు రావడం చూశాడు. గౌతముడు ఆశ్చర్యపోయాడు. ఎవరితను, ఏంటి అలా ఉన్నాడు అన్నాడు. ఏం లేదు మహారాజా, అతను వృద్ధుడు అన్నాడు. వృద్ధుడా? మనమేనా అలా అవుతాం కొంతకాలానికి, మనం యవ్వనంలో ఉన్నాము, అతను వృద్ధాప్యంలో ఉన్నాడు అన్నాడు. మనం కూడా అలా అవుతామా? ఆశ్చర్యం. ఇలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు కదా సిద్ధార్థుడు. అలాగా ఆలోచనలో పడ్డాడు. సరే ముందుకు వెళ్ళాడు. ఇక రథం మరి ముందుకు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి వేరే మార్గంలోకి వెళ్ళగానే ఒక రోగి గడగడ వణుకుతూ అతని మీద ఈగల వాలుతూ అతి అసహ్యంగా, అతి భయంకరంగా బాధపడుతూ ఆ రోగి ఉన్నాడు. అతని చుట్టూ ఎవరూ లేరు.
అప్పట్లో ఈ యొక్క రోగాలు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి అంటుకుంటాయని బయటే వదిలేస్తారు కదా, అలా వదిలేసిన రోగి అన్నమాట. ఇక అతనేంటి అలా ఉన్నాడు, బాధపడుతున్నాడేంటి, అతని చుట్టూ ఈగల వాళ్తని భయంకరంగా వాసన వస్తున్నాడేంటి అని ఇలా అడిగాడు. అడిగేసరికి అతను ఒక జబ్బు మనిషి, ఒక రోగి అన్నాడు. రోగే జబ్బా అన్నాడు. అవును మహారాజా, అతను రోగి. అంటే ఎందుకు వస్తుంది? సరైన ఆహారం లేకపోయినా, అది అతని శరీరం లోపల అవయవాలు సరిగా పనిచేయనప్పుడు ఇలాంటివి వస్తాయి అనగానే ఇంకా ఆలోచనలో పడ్డాడు. ఇలాంటివి కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా వస్తాయా అని ఆశ్చర్యపోయాడు. సరే, ఇంకొంత దూరం మార్గం గుండా వెళుతూ ఉందన్నమాట. ఒక శవయాత్ర. ఆ శవాన్ని తీసుకుని వస్తూ ఉంటే వెనకాల బంధువులు ఆప్యాయంగా చూసే ఉంటారు కదా, వాళ్ళు చుట్టవాళ్ళు, వీళ్ళంతా పడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు అంటే, మరి తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు కదా, మరి తిరిగి రారు, ఇంకా జన్మలో కనిపించడు కదా, అందుకని వాళ్ళంతా ఏడుస్తున్నారు అని చెప్పగానే, మళ్ళీ రాడా, ఎక్కడికి వెళ్తాడు, చనిపోవడమా, పుట్టిన మనిషి చనిపోతాడా, పుట్టిన మనిషి వృద్ధాప్యంలోకి వస్తాడా, పుట్టిన మనిషికి జబ్బులు వస్తాయా, ఇన్ని ఆలోచనలు. ఈ 29 వసంతాలలో ఎప్పుడూ చూడని వినని ఎన్నో రకాల దృశ్యాలని ఆయన కంటపడ్డప్పుడు ఆయన మనసు పరిపరి విధాల పరితపించింది, ఆరాటపడింది. ఇన్ని సమస్యలున్నాయా, నాకెప్పుడు తెలియదే, నేను తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇంకా రాత్రి తన భార్యని, తన బిడ్డని, తన రాజ్యాన్ని, అంతఃపురాన్ని విడిచి ఈ యొక్క సువిశాలమైన ప్రపంచంలోకి ఆయన వెళ్ళిపోయాడు. తెలుసుకోవాలని ఎందరినో కలుసుకున్నాడు, ఎందరినో యోగుల్ని కలుసుకున్నాడు, ఎన్నో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఎక్కడ అర్థం కాలేదు. తన శరీరాన్ని కూడా కృషింపజేసుకున్నాడు. అంటే ఒక్క రోజుకు ఒక్క మెతుకు తిని తన శరీరాన్ని బాగా ఇచ్చేసుకున్నాడు అనమాట. అలసిపోయాడు, నీరసించిపోయాడు. ఒక బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు సుజాత అనే ఒక మహిళ తేనెని, పాలుని తీసుకొచ్చి తనకు ఆహారంగా ఇచ్చింది. అవి తిని అతను ఒక ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. ఏంటి అంటే, కారణం ఎవరో కాదండి, మన దుఃఖాలకి, మన కష్టాలకి, మన బాధలకి మనమే కారణం, మన మనసే కారణం, మన బుద్ధే కారణం, అన్ని దుఃఖాలకి కారణం మన కోరికలు అని అతని జ్ఞానోదయం అయింది. తన యొక్క జీవిత చరమాంకం మొత్తం కూడా, అంటే చనిపోయే వరకు కూడా అతను ఇలాంటి బోధనలే చేశాడు. ఇది ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, అవునండి, గౌతమ్ బుద్ధుడు చెప్పిందే నేను చెప్తున్నాను. మన దుఃఖాలకి మనమే కారణం అండి. మన మనసుని మనం నిలకడ చేసుకోకుండా అన్నీ కావాలనే తాపత్రయపడుతూ ఉంటే మన జీవితంలో ఎక్కువ నష్టాన్ని, కష్టాన్ని మనం తీసుకోవాలి. మన మనసుని నిగ్రహం ఉండాలి ముందు. అది ఉన్నప్పుడే మనకి ఎంతవరకు కావాలి, ఏం కావాలి అని ఎంతవరకు తీసుకోవాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. తలకు మించిన భారాలు నెత్తినేసుకున్నప్పుడు అన్ని కష్టాలు పాలవుతాము. ఓకే.